నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన పట్టణ టీడీపీ నేతలు. పద్దెనిమిదవ తేదీ శనివారం నుండి పునఃప్రారంభం కానున్న తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. ఈ నెల 29వ తేదీన కొలకలూరు గ్రామంలో కౌలు రైతులకు రుణమేళా మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ వెల్లడి. తెనాలి పరిధిలో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఫార్మర్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ఆధార్ కార్డు అనుసంధానంతో త్వరలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రానుందని, ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా 2 మండలాలలో చేపట్టడం జరిగిందని, దీని ద్వారా రైతులకు ఫార్మర్ కార్డును అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. పంట క్రయ విక్రయాలు జరపాలన్నా, ప్రభుత్వం నుండి ఏదైనా లబ్ధి పొందాలన్నా ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ తప్పనిసరని రైతులు గమనించాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ప్రస్తుతం మా రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాప్ బిజీగా చేస్తున్నారు, ఈ కేవైసీ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నమోదు చేసుకొని ఫార్మర్ ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుతున్నాం. తర్వాత త్వరలో ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఆధార్ కార్డుతో చేస్తున్నారు, అది కూడా త్వరలో వస్తుంది. అది పైలట్ ప్రాజెక్టుగా ఒక 2 మండలాల్లో చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఫార్మర్కి కూడా ఒక కార్డు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం, ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, పదే చెప్తున్నాము. పంట నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్లో పేరు లేకపోతే ఉండదు. కొనుగోలు చేసుకునేటప్పుడు ఈ క్రాప్లో పేరు ఉండాలి. ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఈ క్రాప్లో పేరు ఉండాలి. ఏ పథకం అయినా రావాలన్నా ఈ క్రాప్లో పేరు ఉండాలి. కాబట్టి మీరు రైతు సోదరులు గమనించి మీరు వేసిన మొక్కజొన్న అయినా, జొన్న అయినా, మినుమైనా, పెసరైనా పంటను మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పట్టణంలోని తూర్పు కాలువ కట్ట వెంబడి గుడిసె అగ్నికి ఆహుతైంది. బాధిత కుటుంబానికి తహసీల్దార్ గోపాలకృష్ణ రెడ్ క్రాస్ ద్వారా నిత్యావసరాలు, దాత మొవ్వ సత్యనారాయణ వితరణతో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నక్కా ఫ్రాన్సిస్ అనేవారు పెరుగు మార్కెట్ లో స్వీపర్ గా పనిచేస్తారని తెలిసింది. ఈ కాలువ కట్ట మీద చిన్న ఒంటినిట్టాడి పూరీలు ఏర్పాటు చేసుకుని సుదీర్ఘ కాలంగా ఉంటున్నారని కూడా మన విచారణలో తెలిసింది. గత రాత్రి అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఒంటినిట్టాడి పూరీలు తగలబడింది. ఇంట్లో వస్తువులు కూడా అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయం తెలియగానే నేను ఇమీడియట్ గా మనకి తెనాలి పట్టణంలో కొంచెం దాతృత్వ హృదయం ఉన్న మొవ్వ సత్యనారాయణ గారిని సంప్రదించాను. వారు ఇమీడియట్ గా 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అట్లాగే రెడ్ క్రాస్ సంస్థ వారిని కూడా సంప్రదించాను. రెడ్ క్రాస్ మన సెక్రటరీ భానుమతి గారు ఉన్నారు. వారు కూడా వీళ్ళకి కావాల్సిన యుటెన్సిల్స్ అంతా ఒక కిట్ లా ఉంటుంది, ఆ కిట్ ని కూడా అందజేశారు. ఈరోజు నేను విజిట్ చేసి మొవ్వ సత్యనారాయణ గారు అట్లాగే ఇక్కడ స్థానిక నాయకుల సమక్షంలో నక్కా ఫ్రాన్సిస్ అనే వారికి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. 18వ తేదీ శనివారం నుండి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సర్వీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అదేవిధంగా తెనాలి, విజయవాడ మరో అదనపు నాన్ స్టాప్ సర్వీస్ ని కూడా
మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు, విశాఖపట్నం, శ్రీశైలం నుంచి సర్వీసులు 20 సర్వీసుల దాకా తిప్పటం జరిగింది. మంచి ఆదాయం వచ్చి ప్రజలందరికీ మంచి సౌకర్యం కల్పించాం. ప్రజలు కూడా మన బస్సుల్ని చక్కగా వినియోగించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవటం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు మన తెనాలి డిపో యొక్క చిరకాల వాంఛ, మన గౌరవ మంత్రి గారి లోకల్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చిరకాల వాంఛ తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు ఆ రోజు రేపు రావటం జరిగింది. రేపు మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. రేపు తెనాలి నుంచి 2, గుంటూరు నుంచి 2 ప్రతి అరగంటకి ఒక నాన్ స్టాప్ సర్వీస్ తెనాలి నుంచి గుంటూరుకి కొత్త బస్సులు తిప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బస్సుల యొక్క ఆదరణ పెంచినట్లయితే ఇంకొన్ని బస్సులు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెనాలి విజయవాడ ఇంకొక నాన్ స్టాప్ సర్వీస్ కొత్తది అల్ట్రా డిలక్స్ సర్వీస్ని కూడా రేపటి నుంచి గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ కానీ తెనాలి విజయవాడ నాన్ స్టాప్ కానీ ప్రజలందరికీ వారికి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా మనం తిప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ని విజయవంతం చేయాలని, వేరే ఆల్టర్నేటివ్ లేకుండా మన బస్సుల్లోనే ప్రయాణం చేసి సుఖమైన ప్రయాణాన్ని పొందగలుగుతారని అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు ఒక చిన్న విరామం.